కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వరుసగా 4వ సంవత్సరంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ గుడారిగుంటలో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో సుమారు 400కు పైగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు చెందిన 75,000 మంది సభ్యులకు ప్లమ్ కేకులు పంపిణీ చేయించి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆయా చర్చిల పాస్టర్లకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీకని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యమని తెలిపారు. మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు, ఇతర ముఖ్య నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. తెలుసుకుని మా గ్రామాలకి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే సంక్రాంతికి ప్రతి ముఖ్య గుడిలో ఉన్నటువంటి గుళ్ళన్నింటికి ఒక బస్తా బియ్యం, అలాగే 4,000 రూపాయలు విలువ చేసే పులిహార కార్యక్రమాలు అయితే చేసుకోవడానికి పంపడం జరుగుతూ ఉంది. అది భగవంతుడు నాకు ఈ అవకాశం గత 4-5 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నందుకు భగవంతుడికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రపంచ దేశాలు యుద్ధమో అని చెప్పి మతాల మీద దెబ్బలాడుకుంటున్న వేళ ఈవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈవేళ పక్క దేశాల్లో మతం పేరు మీద కారు చిచ్చులు రేపుకుంటూ దెబ్బలాడుకుంటున్న తరుణంలో ఈవేళ మనం అందరూ కలిసి అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం మా పెద్దల ఆశీస్సులతో చేసుకోవడం, భగవంతుడు దానికి అండగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ సుమారు అలా 40,000తో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 75,000-80,000 దాకా పెరుగుతూ వస్తూ ఉంది. ప్రతి చర్చలోని కూడా వెళ్ళి ఫాదర్ని సత్కరించింది, గౌరవించినట్టు సాల్వ కప్పి చిన్న గిఫ్ట్ ఇచ్చి అలాగే ప్రతి ఒక్క భక్తుడికి కూడా కేక్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీగా మేము 4-5 సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాం. దాన్ని భగవంతుడు అప్పుడు అవకాశం చేయడానికి అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి చర్చలకైతే, గుళ్ళకైతే, మసీదులకైతే ఎక్కడన్నా సరే అది చేసే అవకాశం మాకు భగవంతుడు కలగజేయాలి.